ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా అమ్మో, ఇప్పుడు లక్ష్మికి నాకు పెళ్ళైన సంగతి సహస్రకి తెలిసిపోతుంది. సహస్ర నేను పెళ్లి చేసుకోబోతున్నామని ఈ గూడెం వాళ్ళకి తెలిసిపోతుంది. ఇదంతా తెలిసిందంటే ఇక్కడికిక్కడే నన్ను కూడా పాతేస్తారు. ముందు నువ్వు వెనక గొయ్యిలా తయారైంది సిచ్యువేషన్. ఇప్పుడేం చెయ్యాలి? బావా చూడు బావా, నన్ను వీళ్ళందరూ టార్చర్ చేస్తున్నారు. వాళ్ళు కొలుచుకునే దేవతని నేను కాలితో తన్నానని అపోహపడి నాకు శిక్షలు విధించారు. బాబు, ఈ అమ్మి మీకు తెలుసునా? అవునండి, మా బంధువులమ్మాయే. బావా అదేంటి బావా, బంధువులమ్మాయిని సరిపెట్టేస్తానో పూర్తిగా చెప్పు నువ్వు. అది నేను మా బావ సహస్ర, కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా? పెద్దాయన ఏదో తెలియక తప్పు చేసింది. పాపం చిన్నపిల్ల, పట్నంలో సున్నితంగా పెరిగిన పిల్ల. మీరు వేసిన శిక్షలన్నీ తను భరించలేదు. దయచేసి క్షమించేసి వదిలేండి పెద్దాయన. లేదు బాబు, మేం ప్రేమిస్తే ప్రాణం ఇస్తాం, శిక్షించాలనుకుంటే ఇడిచిపెట్టాం. పెద్దయినా తను కూడా నాలాగే ఒక సాటి ఆడపిల్ల. మీరు వేసే పెద్ద పెద్ద శిక్షలు తనెలా భరించగలదు? పెద్ద మనసు చేసుకుని ఆమెను వదిలేయండి పెద్దయినా. ఏ మనిషి కూడా దేవతా విగ్రహాల్ని కావాలని కాలితో తన్నరు కదా. ఆ అమ్మాయి ఉద్దేశపూర్వకంగా చేస్తే మీరు శిక్షలు వేయడంలో అర్థం ఉంది. కానీ పొరపాటున జరిగిన దానికి కూడా మీరు శిక్షలు వేస్తే ఆ అమ్మవారు మాత్రం మీరు చేసే పనికి సంతోషపడుతుందా చెప్పండి? శిక్షలంటే మనుషులు మారడానికి పనికి రావాలి, మనుషులు పశ్చాత్తాపం పొందడానికి ఉపయోగపడాలి. అంతేకాని మనుషుల్ని హింసించే విధంగా ఉండకూడదు కదా. ఒక్కసారి ఆలోచించండి పెద్దాయనా. అమ్మా, మీకు తెలిసిన అమ్మాయి, మీకోసమే వచ్చిన అమ్మాయి అంటున్నారు కదా. మీ మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇడిచిపెడుతున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే మా గూడెం శిక్షలు అనుభవించి తీరాల్సిందే. ఇక వెళ్ళిరండి. బావా పద బావా. ఎవరికోసం అక్క అంతలా ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? సహస్ర విహారిల కోసం. విహారిని తీసుకొస్తానని సహస్ర వెళ్ళింది కదా, ఇంకా రాలేదేంటి? అక్క, గేట్ వరకు వచ్చిన వాళ్ళు గుమ్మం వరకు రాకుండా ఉంటారా? వదినా, విహారీ ఫోన్ చేశాడు. వాళ్ళంతా క్షేమంగా ఉన్నారంట, వస్తున్నారంట. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ మాట ఇప్పుడా చెప్పేది? విహారీ ఫోన్ చేసినప్పుడు నీకు చెప్దామంటే నువ్వు కనపడలేదు వదినా, అందుకే చెప్పలేదు. ఏదో ఒక వంకర పనిచేయడం, మళ్ళీ దాన్ని వయ్యారంగా సమర్థించుకోవడం నీకు అలవాటే కదా. అక్క, విహారీ వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ అవసరమా?
అయ్యో ఫోన్ మర్చిపోయానే. ఆగు లక్ష్మి, ఆగు లక్ష్మి, ఆగు లక్ష్మి, ఆగు లక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.